దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి. సోషల్ మీడియాలో మేడంకున్న క్రేజ్ ఒక లెవెల్లో ఉంటుంది. లాస్ట్ 2 years నుంచి మేడం ఫోటోలు, న్యూస్కి ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ప్రయారిటీ ఎక్కువ. లేటెస్ట్గా మేడం మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఏకంగా దేవుడి ఆస్తులకే ఎసరు పెడితే శిక్ష ఎలా ఉంటుందో మేడం గారికి ఏపీ ఏసీబీ చేసి చూపించింది. అవును, ఏడాదికి పైగా సస్పెన్షన్, ఆ తర్వాత కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకొని విధుల్లో జాయిన్ కావడం, విధుల్లో జాయిన్ అయిన వారంలోపే అరెస్టు కావడం అన్నీ ఒక సంచలనమే. అసలు ఈమె వెనుకున్న అదృశ్య శక్తులు ఎవరు? దేవుడి సొమ్మును ఎలా గుమ్మరించారు? ఈ వీడియోలో కంప్లీట్ పోస్ట్ మార్టం చేద్దాం. విషయంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ హోదాలో ఉన్న శాంతిపై గత కొంతకాలంగా అనేక ఫిర్యాదులు ఉన్నాయి. మంగళవారం ఉదయం తాడేపల్లిలోని వైఎస్ జగన్ ప్యాలెస్కు కూతవేటు దూరంలో ఉన్న ఒక విలాసవంతమైన భవనం ముందు ఏసీబీ వాహనాలు ఆగగానే అందరూ ఉలిక్కిపడ్డారు. అక్కడ నివసిస్తున్నది ఎవరో కాదు, దేవాదాయ శాఖలో అత్యంత వివాదాస్పద అధికారినిగా పేరు తెచ్చుకున్న కలింగిరి శాంతి. గుంటూరు జిల్లా తాడేపల్లి, ఉండవల్లితో పాటు విశాఖలోని ఎండాడలో ఉన్న ఆమె నివాసాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో విరుచుకుపడ్డారు. గంటల తరబడి సాగిన ఈ సోదాల్లో బయటపడ్డ ఆస్తుల చిట్టా చూసి అధికారులే విస్తుపోయారు. సోదాల్లో ఏం దొరికాయో తెలుసా? దాదాపు 770 గ్రాముల బంగారు ఆభరణాలు, ఏకంగా 3 కిలోలకు పైగా వెండి వస్తువులు. అంతేకాదు, విశాఖపట్నంలో ఒక లగ్జరీ 3 bedroom ఫ్లాట్, తాడేపల్లిలో ఒక 3 అంతస్తుల భవనం, భారీగా నగదు, బ్యాంకు ఖాతాల్లో లక్షలాది రూపాయలు, వోక్స్ వ్యాగన్ కారు. ఇలా 4 ఏళ్లలో ఒక అధికారిని ఇంతగా ఎలా సంపాదించింది? కేవలం 2020లో సర్వీస్లోకి వచ్చిన ఒక అసిస్టెంట్ కమిషనర్కు ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి? ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. 2020 జనవరి నంద్యాలకు చెందిన శాంతి అసిస్టెంట్ కమిషనర్గా వైజాగ్లో అడుగుపెట్టారు. అప్పుడు ఆమె దగ్గరున్నది కేవలం ఒక చిన్న సూట్ కేసు మాత్రమే. కొన్నాళ్లు సత్రంలోనే బస చేశారు. కానీ వైసీపీ నేతల ఆశీర్వాదం ఆమె మీద పడ్డమే ఆలస్యం. సీన్ మొత్తం మారిపోయేది. ప్రొబేషన్ పీరియడ్ కూడా పూర్తి కాకముందే విశాలాక్షి నగర్లో ఖరీదైన 3 bedroom ఫ్లాట్ కొనేశారు. అక్కయ్యపాలెం అద్దె ఇల్లు పోయి సొంత ప్యాలెస్లు మొదలయ్యాయి. దేవుడి ఆస్తులే ఆదాయ వనరులుగా మార్చుకుంది ఈ మాయావి. ఇక్కడ వింటే గగురుపాటు కలిగే నిజం ఒకటుంది. శాంతి చదువుకోవడానికి, ఏపీపీఎస్సీ ప్రిపరేషన్ కోసం ఆమె భర్త మదన్ మోహన్ ఆర్థికంగా ఎంతో సాయం చేశారు. కానీ ఆమె మాత్రం ఆయన్ని కేవలం డబ్బులు వసూలు చేసే ఏజెంట్లా వాడుకుంది. 2022లో విజయవాడలో 4 కోట్ల విల్లా కొనడానికి అమెరికాలో ఉన్న భర్తను ఇండియాకు రప్పించింది. ఆయనతో కలిసి ఒక బిల్డర్ దగ్గరకు వెళ్లి ₹1 కోటి క్యాష్ బ్యాగ్ తీసుకుంది. అంతటితో ఆగలేదు. ఆయన హైదరాబాద్ పంపించి ఒక వైసీపీ నేత ఇంటి నుంచి మరో 60 లక్షలు తెప్పించుకుంది. అంటే దేవుడి సొమ్ము, బినామీల సొమ్ము ఎలా ప్రవహించిందో అర్థం చేసుకోండి. శాంతి కెరియర్ ఎంత వివాదాస్పదమో ఆమె పర్సనల్ లైఫ్ అంతకంటే సంచలనం. భర్త మదన్ మోహన్ ఉండగానే విశాఖలో సుభాష్ రెడ్డి అనే లాయర్తో పరిచయం పెంచుకుంది. అది కాస్త పెళ్లికి దారితీసింది. విజయవాడలో విల్లా కట్టింది కూడా ఈయనతో కలిసే. వీరికి ఒక మగబిడ్డ పుట్టాక ఆ బిడ్డ తండ్రి సుభాష్ రెడ్డే అనే మీడియా ముందే ధైర్యంగా ప్రకటించి అందరినీ షాక్కు గురిచేసింది. అంటే చట్టం, నీతి, నిజాయితీ దేనికి భయం లేదు అన్నట్టుగా ఆమె ప్రవర్తన సాగింది. అందుకే ఇప్పుడు ఏసీబీ వేట మొదలైంది. విశాఖలో ఉన్నప్పుడు సంపత్ వినాయక ఆలయం, ఎర్నిమాంబ గుడి, కనక మహాలక్ష్మి దేవస్థానం, ఇలా ఆదాయం ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ ఈవోగా పాగా వేశారు. అనకాపల్లి జిల్లాల విభజన అయ్యాక కూడా అక్కడి భూముల కోసం అదనపు బాధ్యతలు వదులుకోలేదు. ఇదంతా వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డి అండతోనే సాగిందని టాక్ కూడా ఉంది. అందుకే ప్రభుత్వం మారగానే ఆమె బాగోతాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఏసీబీ సోదాల్లో దొరికిన ఆ 770 గ్రాముల బంగారం, 3 కిలోల వెండి, ఇవన్నీ భక్తుల నమ్మకాన్ని తాకట్టు పెట్టి సంపాదించినవే. ఒక అధికారిని తలుచుకుంటే వ్యవస్థను ఎలా మేసేయొచ్చో శాంతి ఉదంతం చెబుతోంది. భర్తను మోసం చేసి, దేవుణ్ణి వంచించి, రాజకీయ అండతో కోట్లు కూడబెట్టిన ఈమె ఇంట్లో ప్రభుత్వ కార్యాలయంలో ఉండాల్సిన అత్యంత రహస్యమైన దేవస్థానం ఫైళ్లు ఆమె ఇంట్లో దొరికాయి. అసలు ఆ ఫైళ్లు అక్కడెందుకున్నాయి? ఎవరికి భూములు కట్టబెట్టడానికి ఈ ఫైళ్లు రెడీ చేశారు అనే కోణంలో విచారణ చేయగా దిమ్మ తిరిగే నిజాలు బయటపడ్డాయి. కేవలం ఫైళ్లే కాదు, లెక్కలు రాసుకున్న డైరీలు, భారీగా నగదు, బంగారు ఆభరణాలు కూడా లభ్యమైనట్టు సమాచారం.
ఏ భూములు ఎక్కడ ఉన్నాయి, ఏ ప్రైవేట్ వ్యక్తులతో డీలింగ్ కుదిరింది, ఎంత వాటా ఎవరికి వెళ్ళాలి అనే వివరాలు ఆ డైరీలో ఉన్నాయని టాక్. శాంతిని దాదాపు 10 గంటల పాటు విచారించిన అధికారులు ఆమె సమాధానాలతో సంతృప్తి చెందలేదు. పైగా విచారణకు ఏ మాత్రం సహకరించకుండా అన్ని బుకాయించడంతో చివరకు ఆమెను అరెస్ట్ చేయాల్సి వచ్చింది.